తెలుగు చిత్రసీమలో 3 దశాబ్దాలుగా మెగాస్టార్గా వెలుగొందిన చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించి కొంతకాలానికి రాజకీయాలను వదిలారు. అప్పటి నుంచి ఆయన వరుసగా చెబుతున్న మాట ఇదే. తన స్థానం సినిమా రంగమే, రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని స్పష్టంగా చెప్పారు. అయినా చిరంజీవి చుట్టూ రాజకీయ చర్చలు మాత్రం తగ్గటం లేదు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మళ్లీ ఊపునిచ్చాయి. ఆయన మాట్లాడుతూ చిరంజీవి తనకు సన్నిహిత మిత్రుడు బీజేపీ నేతలు ఆహ్వానిస్తే ఆయన పార్టీలో చేరతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి బీజేపీకి అనేక సినీ ప్రముఖులతో సత్సంబంధాలున్నాయని తెలిపారు. సినీ రంగానికి చెందిన వారు ఇప్పటికే బీజేపీకి మద్దతు ఇచ్చి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల చిరంజీవి బీజేపీ నేతలతో కలిసి కనిపిస్తున్న సందర్భాలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఈ ఏడాది కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీతో కలిసి చిరంజీవి పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు దారితీసింది. దీంతో చిరంజీవి బీజేపీలోకి వస్తున్నారా అనే ప్రశ్న మళ్లీ తెరపై వచ్చింది. అయితే మెగాస్టార్ మాత్రం తన రాజకీయ నిష్క్రియతను ఇప్పటికే కొనసాగిస్తున్నారు. బీజేపీ నుంచి వచ్చిన ఆహ్వానం గురించి స్పష్టత లేకపోయినా ఆయన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ ప్రకటన వెలువడలేదు. కిషన్ రెడ్డి మాటలు ఓ అభిప్రాయంగా తీసుకువచ్చేమో గానీ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నట్టే కనిపిస్తున్నారు. కానీ మెగాస్టార్ బీజేపీలో చేరితే కనుక తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్లో కూడా బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజేపీతో జత కలిసి ఉన్నారు. బీజేపీ, జనసేన రెండు టీడీపీతో కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలిచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక అన్నదమ్ములు ఇద్దరు ఒకటైతే సౌత్లో బీజేపీకి తిరుగులేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ బీజేపీ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి వంటి ఏదైనా ఆఫర్ ఇచ్చిందా, లేదా కేవలం స్నేహితుడిగా చేసిన వ్యాఖ్యలేనా అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారింది. మరి చిరంజీవి రాజకీయాల్లోకి మళ్లీ అడుగు పెడతారా, లేక సినిమాల్లోనే కొనసాగుతారా అన్నది రానున్న కాలంలో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.